వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే మొదట సంతోషించేది తానే అని వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని, మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలు నియోజకవర్గంలో తాను 7 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయానని బాలినేని తెలిపారు. ఆ 2 సార్లు కూటమి బలంగా ఉండటం వల్లే ఓటమి పాలయ్యానని ఆయన వివరించారు. ఎన్నికల తర్వాత తాను జనసేనలో చేరానని తెలిపారు. కూటమి పార్టీలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అనేది కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి కూటమి వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా కూటమి విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ నేను ఎక్కడ కూడా కామెంట్ చేయకుండా నా గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఏమండి, ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. మొన్న ఆయన ఒక లెటర్ ఎవరో రాశారు. వాళ్ళకు సంబంధించిన మనిషే, వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషే లెటర్ రాస్తే అది కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నేను రాపించాను అన్నట్టుగా మాట్లాడాడు. ప్రెస్లోనే మాట్లాడాడు. అప్పటికి మెదకునున్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఇంటికి తీసుకుపోయి అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసుకుపోయి రాజీ చేసుకోవటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట? ఆ లెటర్ని నేను ఒప్పుకున్నట్ట? నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నాను, పార్టీకి సంబంధించింది కాదు. నేను అధికారం ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెఫ్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయించి ఇవన్నీ కూడా చేశారు. ఒక పేదని ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒక వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి చస్తారు. నేను చెప్తున్నానా, అప్పుడు మేము అధికారంలో ఉన్న ఒక వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూప్లో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవల్ని బయట పెట్టండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మన ఎంక్వైరీ చేశారు, ఆఫీసర్ల వరకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళ పేర్లు అప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 ఇయర్లో జరిగినటువంటి ఈ మెప్మాలో జరిగినటువంటి అవినీతిని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టాలి, వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళని బయట పెట్టాలి. మా అబ్బాయి మీద ఎన్ని
అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే, నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు పలాని తప్పు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, నేను ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మా టైంలో జరిగిన విషయం చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నానండి, బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి, ఏంటి అది క్లియరా కాదా, ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్ట్ అయినా వాళ్ళు అడుగుతుంది అంటే, అది కరెక్టే సార్ అని చెప్పన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, చేయండి అన్నా. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణుల స్థలాలు కబ్జా చేసినాడు, బాగా అంటే నన్నైతే నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశాడు. మరి ఇప్పుడు బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగిందన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పెంట వద్దని చెప్పిన. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైటు వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి నేను చెప్తా ఉన్నా. అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా, ఎవరి కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే, గుర్తుపెట్టుకోండి. సొంత నియోజకవర్గంలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్లో చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు, ఉన్న ల్యాండ్ కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు సంబంధించి ఆ సిట్లో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా పరిష్కారం చేస్తారో నన్ను ఎంతమంది ఫోన్ చేసి, సార్ మీరు ఏంది మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీని నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకని ప్రశ్నిస్తున్నాను. ఐ వాంట్ మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో, ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా. మళ్ళీ 1.5 సంవత్సరం నేను కామ్గా నేను హైదరాబాద్లో ఉంటే అప్పటికి నన్ను గెలుగుతానే ఉన్నారు. ఎందుకు నేను గెలిగించుకోవాలా, నేను ఎందుకు ఊరుకోవాలా, నేనేం తప్పు చేశాను. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు బయటపడాలా. ఇంకా ఈ డ్వాక్రా కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసామా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్పన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటీ జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం ఇది? నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడ ఏ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎన్ని పోరాటాలైనా, ఎంత యువతోడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు
గ్రావెల్ కానీ ఇసుక కానీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు ఒకసారి తెలియజేయాలి. వెంచర్లు ఏం జరుగుతున్నాయి, బ్రాహ్మణ వెంచర్లు ఎవరు వేస్తున్నారు, ఎవరు తోలుతున్నారండి ఈ గ్రావెలు? ఎక్కడి నుంచి తోలుతున్నారండి? సరే ఎన్ని జరుగుతూ ఉన్నాయి, మేము చేయకపోయి మా మీద బురద చల్లారు. ఈరోజు బయటపడాలి. ఏం జరుగుతున్నా కూడా ప్రజలు భయ ప్రాంతాలు అవుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ట్రంక్ రోడ్ విషయం. లాస్ట్ టైం నేను ట్రంక్ రోడ్లో పోయి అడిగాను అందరినీ, ఫుట్పాత్ వరకు అని కొడదామయ్యా, కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అని అంటే చాలామంది వైఎస్ఆర్ సోదరులు అందరూ కూడా సార్ వద్దు సార్, మాకు జీవనోపాధి ఇది వద్దు సార్ అని అన్నారు. సరే ఈయన డెవలప్మెంట్ అని చెప్పి చేద్దామని చెప్పి అంటున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు డెవలప్మెంట్ చేసుకొని మీ ఎవరు కాదను, నీకు పడగొట్టి డెవలప్ చేస్తేనే డెవలప్మెంటు నేను చేస్తున్నానని చెప్పు, నువ్వు ఓకే, నేను ఆ పని చేయలేకపోయా, ఓకే నువ్వు చేస్తానంటావు, కానీ వాళ్ళకి న్యాయం చేసి చేయి. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళు సంతృప్తి పరిచి చేయండి. దానికి అందరూ కూడా స్వాగతిస్తారు, వాళ్ళు కూడా స్వాగతిస్తారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఏదో చేద్దాం అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఏమైనా కానీ ఇంకా ఉన్నాయి చాలా లిస్టు. మరి ఒకసారి అయిపోతే బాగుండదు. మళ్ళీ మాట్లాడతాను. నేను ప్రశ్నించే పార్టీ ఇది, నేను ప్రశ్నిస్తాను, కానీ ఇది పార్టీకి సంబంధం లేదు. నా పర్సనల్గా విషయంగా నాకు ఈ రకంగా జరిగింది కాబట్టి నేను క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చేయించండి, డ్వాకా గ్రూప్ మీద ఎంక్వైరీ చేయించండి, ఈ కబ్జాలు జరుగుతున్నటువంటి ల్యాండ్స్ మీద ఎంక్వైరీ చేయించండి. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, రెండు కూడా. నేను అనేది ఇప్పుడు జరిగిందని చెప్పటం, వైఎస్ఆర్ పార్టీలో టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి టైంలో జరిగినటువంటి వాటి కూడా ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు ఎంక్వైరీ చేయండి. నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఆయన కోరుకుంటాను.